ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటుంటే దాదాపుగా 1,400 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న 90,000 మంది కంప్లైంట్ చేసిన వాళ్ళు. అంటే ఎలాంటి వాళ్ళు వీళ్ళంతా? అంటే ఒక రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇందులో పిల్లల పెళ్లి చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, చాలా మిడిల్ క్లాస్కు సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళ సైకాలజీ ఎందుకు అలా అయిపోతుంది? అంటే ఈ డబ్బు ఇంకా పెరగాలి, ఏదో అయిపోవాలి తక్కువ టైంలో, ఆ ఆశే వీళ్ళ కొంప ముంచుతుందా? ఆశే కొంప ముంచుతుందా అంటే చాలా మటుకు ఆశ అన్నది ఒక రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు ఆశ అని కాకుండా ఫియర్, భయం కూడా ఒక రోలే. ఉదాహరణకి డిజిటల్ అరెస్ట్ తీసుకుంటే ఢిల్లీ నుంచి ఒక సిబిఐని కాల్ చేసి మనకి బెంగళూరులో ఒక అమ్మాయిని మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మేము అని చెప్పారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎట్లా ఫాలో అవుతారంటే వీళ్ళు డిజిటల్ అరెస్ట్ అనగానే అయిపోయినా అనుకోరు. ఫస్ట్ వీళ్ళు ఏమంటారంటే మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ప్రోడక్ట్ ఒకటి ఆన్లైన్ పెట్టారు, మీరు ఈ ఆన్లైన్ పెట్టిన ప్రోడక్ట్లో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి లొంగిపోండి అంటారు. అప్పుడు మనం భయపడిపోతాం. ఫస్ట్ ఫియర్. నెక్స్ట్ ఒక ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్ అంటే మనం ఒక అథారిటీ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం కాస్త ఆలోచిస్తాం, అరే ఒక అథారిటీ ఆయన రమ్మంటున్నారు, పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోమంటున్నారు అంటారు అనేసరికి మనం భయపడిన ఇమీడియట్గా వాళ్ళు ఏమంటారంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవచ్చు, లేకపోతే డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అంటే మీరు అక్కడే ఉండాలి, ఇంతసేపు ఫోన్లోనే ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు అని చెప్తారు. అప్పుడు మీరు ఏం చూస్ చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళడం చూస్ చేస్తారా? లేదు. అంటే మనమే సరెండర్ అయిపోతాం. ఇది సోషల్ ఇంజనీరింగ్లో ఒక ట్రిక్. అంటే ఎంత మన మైండ్ పైన ఎలా కమాండ్ చేస్తారు వాళ్ళు. వాడు ఉండడు కదా, ఏమైంది అని పక్కన పడేసి వెళ్ళే ధైర్యం ఉండదా ఆ టైంలో? ఏమైంది అన్న ఆలోచించుకునే శక్తి మనకి ఇవ్వడు. వాడు అర్జెన్సీ ఒకటి క్రియేట్ చేస్తాడు. ఒత్తిడి ఆ ఒత్తిడికి లోన్ అవుతాం, ప్రెషర్కి లోన్ అవుతాం. ఇప్పుడు అక్కడ ఫైనాన్షియల్గా గ్రీడ్ ఏం లేదు అమ్మాయికి, కానీ అమ్మాయి ఏదో తప్పు జరిగింది నా పేరు మీద, నేను దొరికిపోయాను, నన్ను ఎవరో కార్నర్ చేశారు అమ్మాయిని. సో అట్లా ఆమె లక్షలు సమర్పించుకుంది వాళ్ళకి. ఓకే. సో ఇలా జరుగుతాయి. ఆ సినిమా యాక్టర్ది కూడా ఏదో ఉంది కదా, ఉపేంద్ర అది కూడా మంచి స్టోరీ. అది ఉపేంద్ర మన కర్ణాటక హీరో. ఉపేంద్ర కూడా ఇన్నోసెంట్ చాలా. వాళ్ళ వైఫ్కి ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్ రిటర్న్ అన్నారు. పార్సల్ రిటర్న్ అంటే ఏముంటుంది, ఓటీపీ చెప్పాలంటారు. ఓటీపీ చెప్పాలంటే చాలామందికి ఓటీపీ చెప్పొద్దు అన్న కాన్సెప్ట్ మైండ్లో ఎక్కింది కాబట్టి తను ఓటీపీ చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేశాడంటే అక్కడ ఓటీపీ ట్రిక్ని వేరేలాగా వాడాడు. ఏం చేశాడంటే *3-4 నెంబర్ నొక్కి తర్వాత ఈ ఫోన్ నెంబర్ నొక్కండి, అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుద్ది అన్నాడు. సో తను అలాగే చేసింది. ఆ స్టార్ నొక్కి 3-4 నెంబర్స్ నొక్కి ఆ ఫోన్ నెంబర్ నొక్కింది. తనకి తెలియదు ఏం జరిగిందని, ఓటీపీ చెప్పలేదు తను. కేవలం ఏం చేసింది, తన ఫోన్ నెంబర్ని డైల్ చేసింది. తన ఫోన్ నుంచి ఫోన్ నెంబరే కదా డైల్ చేస్తున్నా అంటుంది. ఫోన్ నెంబర్తో హ్యాక్ అవుద్దా అన్నది కాదు. తనది ఏమైపోయింది, ఇమీడియట్గా ఆ స్టార్ నెంబర్ ఎప్పుడైతే నొక్కింది తనది ఫోన్ ఫార్వర్డ్ వెళ్ళిపోయింది. ఫోన్ ఫార్వర్డ్ వెళ్ళిపోయినాక ఏమవుద్ది, వాట్సాప్ హ్యాక్ అవుద్ది. వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్. అలా వాట్సాప్ హ్యాక్ అయింది, తన వాట్సాప్. అక్కడికి ఆగలేదు. హ్యాకర్ ఏం చేశాడంటే మీ నెంబర్ నుంచి సరిగా అవ్వట్లేదు, వేరే నెంబర్ ట్రై చేయండి అన్నాడు. ఇమీడియట్గా తను ఏం చేసింది, వాళ్ళ పిఏ నెంబర్, ఉపేంద్ర పిఏ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ తీసుకొని డైల్ చేసింది. మేడం కాబట్టి పిఏ ఏమనలేదు, డైల్ చేసింది. మళ్ళీ హ్యాకర్ ఏమన్నాడు, ఇది అవ్వట్లేదు మేడం, లాస్ట్ టైం ఇంకొక ఫోన్ ట్రై చేయండి, ఈసారి క్యాన్సిల్ అయిపోద్ది ప్రోడక్ట్ అన్నాడు. ఓకే ఫైన్. ఉపేంద్ర గారి నెంబర్ అడిగింది, ఫోన్ ఇచ్చారు. ఉపేంద్ర గారి సెల్ నుంచి కూడా డైల్ చేసింది. సో ఉపేంద్ర గారి ఫోన్ కూడా హ్యాక్ అయింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఫోన్ ఎవరికి ఇస్తున్నాం అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. మన ఫోన్ మన దగ్గర ఉంచుకోవాలి. వైఫే కదా, పిల్లలే కదా అని ఫోన్స్ ఇచ్చామా ప్రైవసీ పోతుంది అనుకోకండి. ప్రైవసీ పోద్ది. ప్రైవసీ పోయినా పర్లేదు అనుకున్నా పర్లేదు, కానీ ఇలాంటి హ్యాకింగ్లు జరుగుతాయి కాబట్టి మనం చాలా అవేర్నెస్గా ఉండాలి. క్రెడిట్ కార్డ్తో చేసే మోసాలు దాదాపు చాలా తగ్గినాయి అనొచ్చు. ఎందుకంటే బ్యాంక్ ఈజ్ లయబుల్ క్రెడిట్ కార్డులో. డెబిట్ కార్డులో బ్యాంక్ లయబిలిటీ తక్కువ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మనకి ఇప్పుడు యూఎస్లో చూసినట్టయితే క్రెడిట్ కార్డులో పోయిన డబ్బులు ఎట్లా అన్నా బ్యాంక్ తెచ్చుకుంటుంది, కానీ డెబిట్ కార్డులో డబ్బులు పోయినట్టే. కాబట్టి ఆ స్వైపింగ్ అప్పుడు ఇలా కొన్ని ఉంటాయన్నమాట. మనం అది చూసుకోవాలి. ఎట్లాగో మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఏదైతే ఉందో దాన్ని మనం ఫోన్లో పాటిస్తే మనం సేఫ్ సైడ్గా ఉంటాం. డెబిట్ కార్డ్కి మీరు స్పెసిఫిక్గా డెబిట్ కార్డ్ అన్నారు కాబట్టి డెబిట్ కార్డ్కి ఏంటంటే మనకి ఒక కవర్ వస్తుంది. సో ఆ కవర్ ఆర్ఎఫ్ఐడి హ్యాక్ అవ్వకుండా ఒక కవర్ ఇస్తాడనమాట. ఆ కవర్ మనం వాడుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఎవరు ట్యాప్ చేయరు. ఇలా ఒక ట్యాపింగ్ డివైస్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ని ట్యాప్ చేయగానే లేదా డెబిట్ కార్డ్ని ట్యాప్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి ఆ డివైస్లోకి. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం ఆ కవర్ ఒకటి ఉంటుంది, ఆ కవర్ వేసుకుంటే సేఫ్గా ఉంటాం. అల్యూమినియం కవర్ మీద ఏది లేకపోతే మీరు అల్యూమినియం కవర్లో డెబిట్ కార్డ్ని పెట్టుకొని పర్స్లో పెట్టుకోండి, హ్యాక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.
అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు లిఫ్ట్లో వెళ్తున్నారు, ఫుల్ లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో ఎవరి దగ్గర డివైస్ ఉంటుంది, ఆ డివైస్ని మీ జస్ట్ వ్యాలెట్కి టచ్ చేస్తే చాలు, ఇలా స్కాన్ అయిపోద్ది డీటెయిల్స్ అన్నీ, ఎక్కడన్నా వాడచ్చు డీటెయిల్స్.